మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. డాక్టర్ వైఎస్ఆర్ 15th వర్ధంతిని పురస్కరించుకొని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మెగా బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవారెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆల రామిరెడ్డి, శరత్ మందపాటి, శివ మేకాతో పాటు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి 300 మందికి పైగా కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ కి ఘన నివాళి అర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతితో పాటు అమెరికాలో 9/11 విషాదకర ఘటన తలుచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలను ఫిలడెల్ఫియా, డల్లాస్, అట్లాంటా, వర్జీనియాతో పాటు ఇతర నగరాలలో కూడా నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ ముఖ్య సలహాదారుడు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ అభిమానులకు, ఫౌండేషన్ కార్యవర్గానికి, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇక వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి, కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంతమంది సీఎంలు పాలించినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువయ్యారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. డాక్టర్ వైఎస్ఆర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా 9/11 విక్టిమ్స్ 23వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులందరూ ఈరోజు ఇక్కడ గుమిగూడి కింగ్ ఆఫ్ రష్యా రాడిసన్ హోటల్ బాల్రూమ్లో దాదాపు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. 1000కు పైగా యూనిట్స్ అంటే 2000కు పైగా పేషెంట్స్కు ఉపయోగపడే రక్తదానం మన వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకొని అటువంటి మహానేతకు ఈ విధంగా మనం వైఎస్ఆర్ అభిమానులందరూ నివాళులు అర్పిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ రాడిసన్లో కింగ్ ఆఫ్ రష్యా ఫిలడెల్ఫియా దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ, వైఎస్ఆర్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే కార్యక్రమం నెక్స్ట్ ఇంకొక 15 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలోని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగా ఈ అతిపెద్ద రక్తదాన శిబిరంతో వైఎస్ఆర్ అభిమానులంతా కూడా వైఎస్ఆర్ని స్మరించుకుంటూ ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేయటము, ఇది రాఘారెడ్డి గారి పర్యవేక్షణలో 2010లో మేము మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 1000 యూనిట్లకు పైగా మనం ఇవ్వడం జరిగింది మన వైఎస్ఆర్ అభిమానులందరూ కలిసి. ఇది రెడ్ క్రాస్ వాళ్ళు కూడా గుర్తించి ఒక ఆర్గనైజేషను ఇంత తొందరగా 1000 రీచ్ అవ్వటం కూడా వాళ్ళ చరిత్రలో కూడా గొప్ప విషయం అని చెప్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనం వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముందుకొచ్చి ఇట్లా సహాయం చేయబట్టి సరిపోయింది. అందువల్ల అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అట్లాగే మీ అందరికీ తెలుసు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పటి నుంచో వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్ అని, అట్లాగే కోవిడ్ సందర్భంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఇదంతా చేయగలిగాము అంటే
పైన డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు ఆయన సహాయము, అట్లాగే ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు దాతలుగా ఉండి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు విజయభాస్కర్ పోలం రెడ్డి. ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ బ్లడ్ డ్రైవ్ క్యాంపు చేస్తున్నాము. సో ఇది 15 years కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తున్నాం. అండ్ వీ ఆల్రెడీ క్రాస్డ్ 1000 units ఆఫ్ బ్లడ్ డొనేషన్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలి, రాఘవరెడ్డి గారు మన రామరెడ్డి గారు చెప్పినట్టు. సో ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పాస్ చేయాలి ఈ చారిటీ అనేది. సో అందరి సహకారానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సేవా ఇంటర్నేషనల్ USA ఆధ్వర్యంలో 9/11 మెమోరియల్ డేను నిర్వహించారు. న్యూజెర్సీలోని చెస్టర్ ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో సెనేటర్, మేయర్, డెప్యూటీ మేయర్, పోలీస్ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులతో సహా పలువురు ప్రముఖులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 11, 2001 ఈ రోజు అమెరికా చరిత్రలోనే కాదు, యావత్ ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డైన అతిపెద్ద ఉగ్ర మారణహోమం అది. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ పై హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ దాడిలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అమరులైన వారి జ్ఞాపకార్థం సేవా ఇంటర్నేషనల్ USA 9/11 మెమోరియల్ డేను నిర్వహించింది. న్యూజెర్సీలోని చెస్టర్ ఫీల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, పోలీస్ శాఖల ప్రతినిధులు, అగ్నిమాపక ప్రతినిధులు, రాజకీయ నాయకులతో సహా పలువురు ప్రముఖులు హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ ఘటనలో అమరులైన వారి జ్ఞాపకార్థం న్యూజెర్సీలో పలు స్మారక శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు. 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సేవా సంస్థ సభ్యులు, పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్మారక శిలాఫలకాలపై ఉన్న పేర్లను చదివి వారిని స్మరించుకున్నారు. ప్రపంచ చరిత్రలో మరచిపోలేని రోజు సెప్టెంబర్ 11 అని పలువురు పేర్కొన్నారు. ఇది మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది అన్నారు. ఈ దాడి జరిగి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక శిలాఫలకాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. న్యూజెర్సీలో ఈ మెమోరియల్ డే నిర్వహించిన సేవా ఇంటర్నేషనల్ USA వారిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సేవా సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 9/11 మెమోరియల్ డే ఇక్కడ జ్ఞాపకార్థం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సేవా డేస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో. దీనికి సంబంధించిన సెనేటర్, అదేవిధంగా అసెంబ్లీమెన్, లోకల్గా పలువురు ప్రముఖులు, అదేవిధంగా మన అనేక మంది భారత సంతతికి చెందిన వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలు వారి మాటలు మనం తెలుసుకుందాం. Hello sir, tell me about this event. How do you describe this event? This is an incredible event. It was an incredible success that came out of such an unimaginable tragedy. Huge congratulations and thank you to Sewa for making this happen and giving this to our community in Chesterfield. Also, I agree. I think this was a fabulous event. It's amazing that Seva was able to pull this together from groundbreaking to dedication in 23 days, and we thank them so much for adding this to Chesterfield, this memorial. I just want to thank Sewa for making such a beautiful memorial here in Chesterfield and all the work that they do day in and day out to keep our township running and beautiful. I want to thank Sewa for doing this, a big memorial for the community that we could come here and remember and help us to rebuild a better future and more resilient communities. Sir, I just want to say this is an amazing team effort. I look around and I see the patriotism here. I see the community came together to make this event happen in such a short amount of time. To the mayor and his team, to the entire team at Sewa and Sandesh and his leadership, they did an amazing job. So thank you for letting me be a part of it. Thank you sir. Few words. Hi. Congratulations to Sewa and all the residents and the contractors that chipped in from the township of Chesterfield. Great accomplishment, great teamwork.
Congratulations to Chesterfield Township, Sewa. This is a perfect example of a tremendous private-public partnership, a wonderful event and a beautiful memorial. Congratulations to Chesterfield Township and Sewa International for a remarkable memorial. We always talk about how we never forget, and this is going to be one way of memorializing that. చాలా సంతోషంగా ఉంది 9/11 మెమోరియల్ ఇక్కడ రావడము. నేను అదే పని డెన్వర్ నుంచి వచ్చాను, ఇక్కడ కొలరాడో నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ వీఆర్ రియలీ పేయింగ్ ద ట్రిబ్యూట్ టు ది ఆల్ ది sacrifices of the civilians and armed forces and firefighters. Entire community came together through Sewa International. Local chapter, South Jersey chapter, has achieved this monumental achievement here. So we really appreciate all the volunteers who have put time here. At the same time, we appreciate the local government officers and senators and local leaders helping this great effort. Namaste. Seva International stands for Vastaiva Kutumbakam. So this monument which Seva International dedicated to the nation today represents that bringing all the communities together and build this monument and dedicate it today. Congratulations Seva and Chesterfield. సో చూసినట్లయితే ఇక్కడ 9/11ని సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెమోరియల్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఒక విధంగా జ్ఞాపకం గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో సో వారందరికీ కూడా ట్రిబ్యూట్ని ఇవ్వటం జరిగింది. దీనికి ఇక్కడ లోకల్గా స్థానికంగా అటు గవర్నమెంట్, మేయర్, సెనేటర్స్తో పాటుగా లోకల్ లీడర్షిప్, అదేవిధంగా ఎంతోమంది క్రౌడ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పలు మొమెంటోస్ని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ సింహ, న్యూజెర్సీ, సైనింగ్ ఆఫ్. అమెరికాలో వినాయక చవితి వేడుకలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. నార్త్ క్యారోలినాలోని షార్లెట్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకి ఒక అలంకరణ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. షార్లెట్లోని నార్త్ బ్రూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హంటర్స్ విల్లేలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మంటపాల్లో గణనాథుని ప్రతిష్ఠించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆ గణనాథుడికి రకరకాల పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ సునందన్ వివరించారు. 2వ ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారంతా విఘ్నేశ్వరుని ప్రార్థించారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సునందన్ కుమార్ సూరా. నేను ఈ నార్త్ కమ్యూనిటీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను కృష్ణగా. మేము ఈ గణేష్ చతుర్థి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ 9 days చేస్తున్నాము. సెప్టెంబర్ 14th there will be procession along with the parade. ఈ గణేష్ చతుర్థి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రీజన్స్ వాళ్ళని కలుపుకొని సెలబ్రేట్ చేయడం ఒకటి. రెండవది మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ కల్చర్ను పాస్ చేయడం. సో దట్ దే విల్ బి ఫాలోయింగ్ ఆల్ ఎథిక్స్ అండ్ దే విల్ నాట్ ఫర్గెట్ అవర్ కల్చర్ రూల్స్. దానికి అనుగుణంగా మేము భగవద్గీత చదివించే విధంగా ఆర్గనైజేషన్తో కూడా టైప్ చేసుకుంటున్నాము. మరియు అందరికీ అంటే ఇక్కడ ఉన్న నార్త్ బ్రూక్ కమ్యూనిటీ హోమ్ ఓనర్స్ కి అందరికీ మరొకసారి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. This is the second year that we North Brook community are celebrating Ganesha. So this the background behind celebrating Ganesha here is twofold. We as Hindus are a very progressive community, but then we also don't want to miss the tie-ups with our culture, right? And for the second generation here, the new generation who are going to schools in America, we want them to be very close to our Hindu culture, and then we as a community want to come together and celebrate Ganesha. Ganesha is a lot of wisdom, lot of knowledge. So I'm wishing everybody here that Lord Ganesha will bless our community and bless America. Today I'm very, very happy that even in a remote place like this, Ganesh Chaviti or Vinayak Chaviti is being celebrated in a most profound and a great manner.
service to humanity, service to God. In the same way, humanity is the best path of life. This is the time we all people who came very far from the other countries are coming into one caste and seeking the Lord Ganesha. That means we seek His blessing. The one who seeks the blessing of God is always safe, happy and healthy, physically and mentally. So I request everyone, only what I feel is so many communities are there, so many Hindus are there residing nearby, but only the participation is a bit less. I don't know the reasons. I wish next year all the members of this community should unite together, pray for God and pray for the welfare of the everyone. అమెరికాలోని ఎడిసన్లో వినాయక చవితి వేడుకలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 22 ఏళ్లుగా కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీ ఎడిసన్లోని కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేడుకల్లో భాగంగా గణపతి ప్రతిష్ఠ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 500 మందికి పైగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు పూజ, అర్చన, ప్రసాదం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కీర్తనలు, భజనలతో ఈ గణేష్ చతుర్థి వేడుకలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ సభ్యులు వివరించారు. గత 22 ఏళ్లుగా కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. హలో అండి, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము కళాభారతి ఇక్కడ ఓక్ ట్రీ మాల్లో కూర్చోబెట్టాము. ఇది 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో ఈరోజు డే 1. మేము సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 14th దాకా మేము గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ఫస్ట్ డే మాకు దగ్గర 400 నుంచి 500 మంది దాకా వచ్చారు. సో మీరందరూ కూడా తప్పక రండి, దేవుడి దర్శనం చేయండి. ఇక్కడ ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి, వచ్చి ప్రసాదం కూడా తీసుకోవచ్చు మీరు. సో ఈరోజు మాకు 400 నుంచి 500 మెంబర్స్ దాకా వచ్చారు. అందరు రావాలి. ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో సింగింగ్, వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి పార్టిసిపేట్ చేయడానికి. మీరు కూడా అందరు వచ్చి చూడొచ్చు. నా పేరు శ్రీనివాస్ భర్తవరపు. మేము ఇక్కడ కళాభారతి తరపున ఈ ఓక్ ట్రీ మాలెట్ ఓక్ ట్రీలో దగ్గరగా 22 సంవత్సరాల నుంచి మేము కళాభారతి తరపున గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 14 వరకు మేము జరుపుతున్నాం. ప్రతిరోజు కూడా నిత్యం కూడా పూజా కార్యక్రమం, అలాగే ప్రసాదం, అదేవిధంగా భజన కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుతాం. ఈరోజు దగ్గరగా 500 నుంచి 600 దాకా భక్తులు రావటం, తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, దైవ భక్తికి సాన్నిధ్యం వహించడం అన్నీ జరిగినాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రేక్షకులు, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు కూడా వచ్చి ఈ మాలెట్ ఓక్ ట్రీ యందు వినాయక చతుర్థి జరుపుతున్న ప్లేస్కి వచ్చి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు, అదేగా భక్తి పారవశ్యం చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ప్రేక్షకులందరికీ కళాభారతి తరపున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఇక్కడ మాలెట్ ఓక్ ట్రీ రోడ్లో లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోజు గణపతి పెట్టాము. నెక్స్ట్ 9 days ఉంటుంది ప్రోగ్రాము. నెక్స్ట్ సాటర్డే నిమజ్జనం ఉంటుంది. అందరూ రావండి. ప్రతిరోజు 7 గంటలకు హారతి ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని హారతి తీసుకోండి. ఈరోజు కూడా చాలా మంది జనాలు వచ్చారు. ఒక 500 to 600 పీపుల్ వచ్చారు. ఇంకా ప్రతిరోజు కూడా ఎక్కువనే వస్తారు. సో మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ప్రతిరోజు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. ఎడిసన్లోని సాయిదత్తా పీఠంలో వినాయక చవితి వేడుకలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అమెరికా ఎడిసన్లోని సాయిదత్తా పీఠంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని గణేశుడికి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నిర్వహించిన గణపతి పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ అందరికీ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. గత 10 సంవత్సరాలుగా ఆలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతిరోజు అభిషేకం, అర్చనతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో భక్తులు కానీ మన ప్రేక్షక మహాశయులు కానీ అందరికీ కూడా సాయిదత్తపీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి మన పెద్ద ఫంక్షన్. ఎప్పుడు కూడా దేవీ నవరాత్రులు ఒకటి, గణపతి నవరాత్రులు ఒకటి, అలాగే మహాశివరాత్రి ఒకటి, మనకి దేనికదే పెద్ద ఫంక్షన్ కింద లెక్క. కార్తీక మాసం ఒకటి, అలాగే ఈ కొత్తగా వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు కూడా ప్రారంభించాం మనం. ఇక నవంబర్ నుంచి వస్తే అయ్యప్ప సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఈ గణపతి నవరాత్రులు గత 10 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. ఈరోజు వినాయకుడిని స్థాపన చేసుకొని ప్రతిరోజు కూడా ఈరోజు ఉదయం అభిషేకం చేసుకున్నాం. ఇలా 9 రోజులు గణపతి అభిషేకం ఉంటుంది. అలాగే ఈ 9 రోజులు స్వామివారికి డిఫరెంట్ అలంకారం చేస్తాం. ఒకరోజు పసుపుతో, ఒకరోజు కుంకుమ, చందనం, బటరు, డ్రై ఫ్రూట్స్, ఇలా డిఫరెంట్ ముత్యాలు, వీటన్నిటితో కూడా మనం గణపతిని అలంకారం చేస్తాం. అలా భక్తులు కూర్చొని పూజ చేసుకుంటారు. ఉదయం పూట అభిషేకం, సాయంత్రం పూట పత్రి పూజ 6:30 to 7:30 పూజ చేసుకుంటాం. ఈరోజు మా ఫస్ట్ రోజు కాబట్టి వినాయక వ్రతం చేసుకున్నాం. రేపటి నుంచి పూజ ఉంటుంది. ఈరోజు కథతో సహా వ్రతం చేసుకున్నాం. అందుకని ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ ఉండదు. కానీ రేపటి నుంచి 6:30 to 7:30 వ్రత పూజ చేసుకొని 7:30 to 8:30 కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈ 10 days 9 days జరుగుతుంది. చివరి రోజున మన నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమంతో జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రెగ్యులర్ అభిషేకాలు ఏవైతే ఉంటాయో ఈవినింగ్, ఆ అభిషేకాలు కూడా ఉదయానికి మార్చాము ఈ గణపతి నవరాత్రి సందర్భంగా. దాంతోపాటు పిల్లలకి ఇప్పుడు రేపు మన ఎస్డిపి గురుకులం రేపు 8th సండే రోజు ఓపెన్ అవుతుంది, రీఓపెనింగ్ అవుతుంది. ఉదయం పూట విద్యా గణపతి సరస్వతి పూజ పిల్లలకి చేస్తాము. ఎవరైనా ఇంకా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఎవ్రీ సండే 2:30 PM to 5 PM పిల్లలకి గురుకులం క్లాసెస్, విష్ణు సహస్రనామం, సంస్కృతం, అలాగే యోగా, ఇవన్నీ కూడా టీచ్ చేస్తారు మన వాళ్ళు. కాబట్టి 5 years నుంచి 14 years వరకు పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అది రేపు పూజతో ప్రారంభమవుతుంది. ఎవ్రీ సండే ఉంటుంది. 8th మటుకు మార్నింగ్ పూజ చేస్తున్నాం. అలాగే సండే రోజు ఈవినింగ్ 4 PMకి ఎవరైనా సరే బ్యాక్ టు స్కూల్ పూజ పెట్టాం మనం, విద్యా గణపతి పూజ. పిల్లలు ఎవరైనా వచ్చి కూర్చొని ఆ పూజ చేసుకోవచ్చు. పిల్లల కోసమే స్పెషల్గా ఏర్పాటు చేశాం. అది 8th నాడు. దాంతోపాటు చివరి రోజున 15th రోజు సండే రోజు గణపతి హోమం, స్పెషల్గా గణపతి హోమం చేస్తున్నాం. అదే రోజు సహస్ర మోదక పూజ, 1000 మోదకాలతో గణపతిని పూజ చేస్తాం. భక్తులు ఎవరైనా మోదకాలు తేవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. తెచ్చి తప్పకుండా స్వామివారికి సమర్పించుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా పూజ చేసుకోవాలనుకున్నా, అలాగే స్వామివారిని అలంకార స్పాన్సర్షిప్ తీసుకోవాలనుకున్నా తప్పకుండా ఫ్రంట్ డెస్క్లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే చివరి రోజున ఊరేగింపు కూడా మీరందరూ తప్పకుండా వచ్చి పాల్గొనాలి. అలాగే దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఎడిసన్ కానీ, ఎజిలిన్ కానీ, సౌత్ ప్లెయిన్ఫీల్డ్ కానీ, టిస్కాటవే కానీ, దగ్గరలో ఉన్న కలోనియా కానీ, మీరందరూ కూడా ఈ 9 రోజులు సంకల్పం చేసుకొని డైలీ వచ్చి దర్శనం చేసుకుంటే సంతోషపడతాం. స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోండి. ఎందుకంటే అలంకారం చేయాలని మా ప్రీస్టులకి మినిమం 4 to 5 hours పడుతుంది. ఆ చేసేది మా ఒక్కరి కోసం కాదు, మీరందరూ ఆ స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని మా ప్రయత్నం. కాబట్టి ఎవరైతే ఇది అందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. ఎవరైతే ఈరోజు వినాయక పూజ రోజు, వ్రతం రోజు సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్య విషయం, అందరూ అనుకుంటున్నారు 7వ తారీఖు ఇండియా ప్రకారం 7వ తారీఖు, కానీ మన అమెరికా ప్రకారం 6వ తారీఖే వినాయక చవితి. రేపు చవితి మార్నింగ్ 8 లోపు వెళ్ళిపోతుంది. మనకి ఈరోజే చవితి, వినాయక చవితి కాబట్టి అందరు ఈరోజు చేసుకున్నారు చాలామంది. కొంతమంది ఇండియా ప్రకారం ఫాలో అవుతున్నారు. అందుకని ఈరోజు వచ్చారు భక్తులు, రేపు కూడా వస్తారు. ఈ 9 రోజులు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే వీక్షిస్తున్నారో మీరందరికీ మరొక్కసారి మన పంచముఖ గణపతి, మోక్షసిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి, సాయినాథ, శ్రీమాత, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, ఈ వినాయక చవితి నుంచి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు.